అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతిని అరికట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇకపై ఇండ్లు, ఖాళీ స్థలాలకు కూడా వ్యవసాయ భూముల మాదిరిగా పక్కాగా యాజమాన్య హక్కు పత్రం ఇవ్వాలని యోచిస్తోంది. ఈ వ్యవస్థలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల కబ్జాలను నివారించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే సర్వే నెంబర్ బ్లాక్ విధానం ద్వారా లేఅవుట్ మోసాలను అడ్డుకోవాలని అధికారులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఇన్నాళ్ళు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే ఇస్తున్న పట్టా లేదా టైటిల్ విధానాన్ని ఇకపై ఇండ్లు, ఖాళీ స్థలాలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తోంది. దీని ప్రకారం ఆస్తి యజమానుల పేరు మీద పక్కాగా యాజమాన్య హక్కు పత్రం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా కోర్టులకు ఆస్తి వివాదాలు ఎక్కువ అవుతుండడం, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం వల్లే ఈ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పుల కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులు కలిసి కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో మానవ ప్రమేయాన్ని తగ్గించి అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అత్యాధునికమైన బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.